ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, బిడ్డ, నీవు అతిగా ఆలోచిస్తూ ఉన్నావు కదూ, అయితే నీ కోసం నేను ఒక నిజం చెప్పబోతున్నాను, తప్పకుండా విను అంటున్నారు. మరి బాబాగారి సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి బాబా గారి సందేశాన్ని తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఇలా మీకు కూడా ఏదైనా సమస్య ఉంటే శ్రీ సాయి భగవతి జ్యోతిషాలయం గురువు గారు పవన్ నంబూదిరి గారు మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా మీకు 100% శాశ్వతమైనటువంటి మంచి పరిష్కార మార్గం లభిస్తుంది. 9043637512 సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్. ఇక ఇప్పుడు బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. బిడ్డ, ఎక్కువగా నీవు అతిగా ఆలోచిస్తూ ఉన్నావు కదూ, అయితే తప్పకుండా ఈరోజు నీకు ఒక నిజం చెప్పబోతున్నాను, నువ్వు వినే తీరాలి. ఇక ఆలస్యం చేయకుండా బాబా ఈరోజు ఏం చెప్పబోతున్నాడు, మీరు దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారో ఇవన్నీ కూడా బాబాగారు మనకు ఒక మంచి సందేశం రూపంలో అయితే తెలియజేయడం జరుగుతుంది. మరి బాబాగారి సందేశాన్ని విని ఎవరైతే అతిగా ఆలోచిస్తూ ఉన్నారో మీకు సెట్ అయ్యేటటువంటి ఈ సందేశాన్ని విని మనసును కాస్త ప్రశాంతంగా ఉంచుకోనండి. బిడ్డ, నీవు అదే పనిగా ఎక్కువగా కొన్ని రోజుల నుండి అతిగా ఆలోచిస్తూ ఉంటున్నావు. కాబట్టి ఇలా నువ్వు ఆలోచిస్తూ ఉండడం వల్ల ఏదైనా కానీ, అంటే జరిగేది ఏదైనా కానీ జరగకుండా ఆగిపోయిందా? లేదు కదా. అయితే నువ్వు కేవలం ఒంటరిగా మాత్రమే ఇది వినాలి. ఎందుకంటే నీ ఆలోచనలన్నీ కూడా ఈరోజు నేను బయట పెట్టబోతున్నాను. అలాగే వాటిని నువ్వు మార్చుకోవాలి. కాబట్టి నువ్వు మాత్రమే ఒంటరిగా ఈరోజు ఈ సందేశాన్ని వినాలి. అలాగే అసలు నువ్వు రహస్యంగా ఎందుకు వినాలో కూడా చెప్తాను. బాబాగారి మాటలు వెనుకున్నటువంటి ఆంతర్యం ఏమిటో నువ్వు తెలుసుకున్న తర్వాత నిజంగా ఆశ్చర్యపోతావు. ఎందుకంటే ఈరోజు నా మాట ద్వారా ఈ సందేశం నువ్వు వింటున్నావంటే నిజంగా నీ ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టి కాసేపు అస్సలు నిర్లక్ష్యం చేయకుండా నేను చెప్పే మాటలను జాగ్రత్తగా వింటే నీ జీవితానికి సంబంధించినటువంటి విషయాలు ఎన్నో ఇక్కడ దాగి ఉంటాయి. మరి ఆలోచించకుండా కాసేపు మనసును ప్రశాంతంగా ఉంచుకొని బాబాను మనసు నిండా తలుచుకొని ఈరోజు ఈ సందేశం అనేది నీ ముందుకు తీసుకువచ్చాను. నువ్వేమీ గొంతెమ్మ కోరికలేమీ కోరడం లేదు. కేవలం నీ మనసులో ఉన్నటువంటి బాధను పూర్తిగా నీ నుండి దూరం చేయమని మాత్రమే కదా అడిగావు. అలాగే నీ మనసులో మెదిలేటటువంటి ప్రశ్నలు, అలాగే నీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా నేను ఈరోజు వ్యక్తపరచబోతున్నాను. అతిగా ఆలోచించేటటువంటి ఆ ఊహలన్నీ కూడా కాసేపు పక్కన పెట్టు. ఎందుకో తెలుసా, నువ్వు ఎవరి గురించి అయితే అతిగా ఆలోచిస్తున్నావో వారు నీ గురించి అస్సలు పట్టించుకోవడం లేదు. వారు నీ బంధమైనా, నీ పిల్లలైనా, లేదంటే ఇంకా ఎవరైనా కావచ్చు. నువ్వు ఎవరి గురించి అయితే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నావో వారే నిన్ను నిలువెత్తు మోసం చేశారు. అన్నీ కూడా నీ నుండి అనుభవించారు. ప్రతి ఒక్కటి కూడా నువ్వు లేకపోతే ఈ లోకమే లేదని చెప్పి నిన్ను మభ్యపెట్టారు. కానీ నువ్వు మాత్రం బంధాలకు, ప్రేమలకు, అలాగే మనిషికి విలువైనటువంటి గౌరవాన్ని, ప్రేమను, నిస్వార్థమైనటువంటి హృదయంతో ప్రతి ఒక్కరిని కూడా దగ్గరకు తీసావు. అందరిలో కూడా భగవంతుడు ఉన్నాడని చెప్పి మనస్ఫూర్తిగా నమ్మావు. నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తిస్తూ వచ్చావు. కానీ చివరికి మాత్రం అందరిలో కూడా ఓడిపోయి ఇదిగో ఇలా ఒంటరిగా ఎవరికీ చెప్పకుండా ఒక్కదానివే రూమ్లో కూర్చొని ఏడ్చుకుంటూ ఉంటున్నావు. అంటే గడిచిపోయినటువంటి గతం గురించి కావచ్చు, జరగబోయేటటువంటి భవిష్యత్తు గురించి కావచ్చు, ఇలా అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఎక్కువగా ఊహించుకుంటూ నిన్ను నువ్వే తిట్టుకుంటూ ఎవరిని ఏమనలేక బాధపడుతూ భగవంతుని నిందిస్తూ కూర్చున్నావు. నువ్వు చేయవలసినటువంటి పనులన్నీ కూడా చేసి ఇప్పుడు భగవంతుని నిందిస్తే అసలు ఏమైనా అర్థం ఉంటుందా చెప్పు. ఏదైనా కానీ నీకు ఏదైనా ఒక తప్పు పని చేసేటప్పుడు భగవంతుడు ఎన్నో రకాల సూచనలు ఎవరి ద్వారా అయినా సరే నీకు ఇప్పిస్తాడు. అంటే ఒక మనిషి ద్వారా కావచ్చు, లేదంటే నీ అంతరాత్మ ద్వారానే ఈ పని నువ్వు చేయొద్దు అని చెప్పి ఎన్నోసార్లు నీ మనసు ద్వారా నీకు తెలియపరుస్తాడు. కానీ అప్పుడు మాత్రం ఏది మంచి, ఏది చెడు అనేవి అర్థం చేసుకోకుండా ప్రతి ఒక్కటి కూడా మీ మనసుకు నచ్చింది అన్నీ చేసుకొని వెళ్ళి ఈరోజు చేసేదేమీ లేక, అంటే మిమ్మల్ని మోసం చేసినటువంటి మనుషులను, మిమ్మల్ని పట్టించుకున్నటువంటి మనుషులను ఒకటే పనిగా గుర్తుకు చేసుకుంటూ ఇలా వెక్కి వెక్కి ఏడుస్తూ
అతి ఆలోచనలు చేస్తూ ఉండడం వల్ల కేవలం నీకు మాత్రమే బాధ కాదు, నీ ఆరోగ్యానికి కూడా పెద్ద దెబ్బ తీసేలాగా ముందు ముందు రోజుల్లో నిన్ను ఇంకా బాధ పెడుతుంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఒక్కసారి అర్థం చేసుకొని నీ ఆలోచనలన్నీ కూడా కట్టుపెట్టు. అలాగే భవిష్యత్తులో నువ్వు సాధించేటటువంటి లక్ష్యాలు చాలా నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. జరిగిపోయిన వాటి గురించి, నిన్ను బాధపెట్టిన వారి గురించి ఇవేమీ కూడా ఆలోచించుకోవద్దు. కాలం అందరికీ కూడా తప్పకుండా సమాధానం చెబుతుంది. నీవు చేసేటటువంటి పనికి సరైనటువంటి గుర్తింపు రావడం లేదనో, లేదంటే నిన్ను అలాగే నీ పనితీరును మెచ్చుకొని ఎవరో నీకు గుర్తింపు ఇవ్వడం లేదనో బాధపడవద్దు. నీవు ఏ విధంగా అయితే నీ పనిలో కష్టపడుతున్నావో ఆ కష్టాన్ని భగవంతుడు చూస్తున్నాడు. కాబట్టి నీ విధంగా అంటే నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా నీ పనితీరుపై పెట్టి మంచి మంచి ఆలోచనలతో నువ్వు జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదిగినప్పుడు ఎవరికీ కూడా నువ్వు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం లేదు. అలాగే ఈ సమాజంలో నిన్ను ఎవరైతే వద్దు అని చెప్పి దూరం పెట్టారో, అది బంధువర్గం కావచ్చు, లేదా నీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, ఇలా ఎవరికైనా కానీ నువ్వంటే ఏమిటో తప్పకుండా అర్థమవుతుంది. నువ్వు దేనికోసం ఇదంతా చేస్తున్నావో, నిద్ర లేచిన దగ్గర నుంచి నువ్వు చేస్తున్నటువంటి పని, అలాగే నీ కష్టం, ఇదంతా కూడా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ప్రతి ఒక్కరూ కూడా నిన్ను గుర్తిస్తారు. నిన్నెవరైతే మోసం చేసి ఎవరైతే సుఖాన్ని అనుభవిస్తున్నారో వారు కూడా వారి తప్పును తెలుసుకొని తిరిగి నీ దగ్గరకు వచ్చి క్షమాపణలు వేడుకుంటారు. కాబట్టి ఇవన్నీ కూడా జరగాలి అంటే ముందు నువ్వు గతాన్ని మర్చిపోవాలి. అలాగే నీకు జరిగినటువంటి అవమానాలు, అలాగే నీ దగ్గర ఉన్నటువంటి అంటే ఏదైతే నీ దగ్గర లేదు అని చెప్పి బాధపడుతున్నావో అది ధైర్యం కావచ్చు, పట్టుదల కావచ్చు, ఇవన్నీ కూడా ఏదైతే నువ్వు లేవని చెప్పి అనుకుంటున్నావో ఇవి నీలోనే దాగున్నాయని తెలుసుకో. పట్టుదల, ధైర్యం ఇవన్నీ కూడా నీలో నిండుగా ఉన్నాయి. కానీ నువ్వే వాటిని పక్కన పెట్టావు. సంయమనం పాటించు. అలాగే ఓర్పుతో మంచి రోజుల కోసం ఎదురు చూస్తూ నీ పనిని నువ్వు సక్రమంగా కొనసాగిస్తూ వెళ్ళు. రాబోయే రోజుల్లో నీ జీవితం చాలా సంతోషంగా ఉండేలాగా చేస్తాను. సంతోషంగా ఉండేలా చేయడమే కాదు, ప్రతి ఒక్కరికి కూడా నీ జీవితం ఒక ఆదర్శంలా మారేలా చేస్తాను. నీ నుండి నలుగురు అర్థం చేసుకునే విధంగా నీ జీవితాన్ని నలుగురికి అర్థమయ్యేలాగా చేస్తాను. అందరూ కూడా ఎవరైతే నిన్ను దూరం పెట్టారో, ఎవరైతే నీకు సరైనటువంటి గౌరవం ఇవ్వడం లేదో వాళ్ళే నీ దగ్గరకు వచ్చి నీ దగ్గరే తగినటువంటి విషయాలను బోలెడు తెలుసుకుంటారు. అలాగే నీ పనితీరుపై నీకు వచ్చేటటువంటి ఆర్థిక లాభాలు కావచ్చు, ఇంకా ఇతరత్ర నీవు పొందేటటువంటి పేరు ప్రతిష్టలు కావచ్చు, ఇవన్నీ కూడా నిజంగా వీరికి రావడం ఏమిటి అని ఎవరైతే నేను బాధ పెట్టారో వారే ముక్కును వేలేసుకునేలాగా నీ యొక్క ఉన్నతమైనటువంటి జీవితం మెరుగుపరుస్తాను. అలాగే కష్టకాలంలో నీకు ఎవరైతే తోడుగా ఉన్నారో వారిని మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకో. ఎందుకంటే మనం ఎవరిపై అయితే అశ్రద్ధ చూపుతూ ఉంటామో వారే మనపై నిండుగా ప్రేమను చూపిస్తారు. వారిని దూరం చేసుకోవడం వల్ల మనకు ముందు ముందు రోజుల్లో అంటే మనకంటూ మంచి మనుషులంటూ ఎవరూ మిగలకుండా ఉంటారు. కాబట్టి అలాంటి వారిని నెగ్లెక్ట్ చేయవద్దు. అలాంటి వారి సలహాలను కానీ లేదంటే వారి ప్రోత్సాహం కానీ తప్పకుండా తీసుకో. వారితో చాలా మమేకంగా ఉండు. వారితో సంప్రదిస్తూ ఉండు. వారితో చర్చలు జరుపుతూ ఉండు. సక్రమంగా వారితో నడుచుకుంటూ ఉండు. నీకు జరగవలసినటువంటి అవసరమైనటువంటి విషయాలను వారితో పంచుకుంటూ ఉండు. ఆ తరువాత నువ్వు చేయవలసినటువంటి పనిపై దృష్టి సారించు. ముందు ముందు రోజుల్లో అన్నీ కూడా నీకు విజయాలే రాబోతున్నాయని చెబుతున్నాను కదా. ఇక నీవు దిగులు పడవలసినటువంటి అవసరం అస్సలు లేదు. ఇప్పటికైనా బాబా ఎందుకు ఇలా చెప్తున్నాడో అర్థం చేసుకో. ఇక నిన్ను అతిగా ఆలోచించకు అని ఎందుకు చెప్పానంటే నీ మనసుకు తాకినటువంటి గాయాలు ఎన్నో ఉన్నాయని నాకు తెలుసు. కాకపోతే దానిని నువ్వు ఎవరి దగ్గర కూడా వెల్లడి చేయకుండా చాలా గోప్యంగా ఉంచుకుంటున్నావు. ఒకవేళ చెబితే ఏమైనా అనుకుంటారేమోనని బాధ, లేదంటే తప్పు నీ వల్ల జరిగిందని ఎదుటి వాళ్ళు నిన్ను ఏదైనా ప్రశ్నిస్తారని దీని గురించి కూడా బాధపడుతున్నావు. నువ్వేమీ అన్యాయం చేయలేదు, అలాగే ఎవరినీ కూడా మోసం చేయలేదు, ఎవరినీ కూడా వంచలేదు. నీ యొక్క కాళ్లపైనే నువ్వు నిలబడ్డావు. కాకపోతే నీకున్నటువంటి అతి మంచితనం వలన చాలా వరకు చాలామంది దగ్గర నువ్వు పేరును పోగొట్టుకున్నావు. అలాగే నిన్ను మోసం చేసేవారికి కూడా నువ్వు తేలిగ్గా నీ గురించి, నీ బలం బలహీనతలు ఇవన్నీ కూడా వారితో చెప్పుకోవడం వల్ల వారు నిన్ను చీట్ చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా నీ మనసును కొంచెం నొప్పించాయి, బాధకు గురి చేసేలా చేస్తున్నాయి. వీటినే పదే పదే తలుచుకొని నేను ఎందుకు ఇలా చేశానా, ఇలా చేయకపోతే బాగుండేదేమో, ఇలా చేస్తుంటే బాగుండేదేమో అని ప్రతి క్షణం కూడా నీకు నువ్వే ప్రశ్నించుకుంటూ ఎవరికీ చెప్పుకోలేక ఒంటరిగా కూర్చొని ప్రతి క్షణం ఏడుస్తూ ఉంటున్నావు. ఇక నుండి జరిగిందంతా కూడా మర్చిపో. లేచి ముందు ముందు రోజుల్లో నువ్వు చేయవలసినటువంటి పనులేమిటో ఒక్కసారి శ్రద్ధ పెట్టు. తర్వాత ఒక ప్రణాళిక వేసుకో. అంటే నిర్దిష్టమైనటువంటి సమయంలో ఈ పనిని పూర్తి చేయాలి,
ఇప్పుడు ఇది చెయ్యాలి అని చెప్పి ఒక ప్రణాళిక వేసుకొని దానిని అమలు చేసేందుకు సిద్ధంగా ఉండు. తర్వాత నువ్వు చేయవలసినటువంటి పనులన్నీ కూడా నువ్వు చేసిన తర్వాత దానిని సక్సెస్ అయ్యే విధంగా మంచి జీవితాన్ని అందించే దిశగా నేను నీకు తప్పక సహాయం అందిస్తాను. ఇక అలాగే ఎవరైతే నిన్ను మోసం చేశారో, ఎవరైతే నిన్ను దూరం పెట్టారో వారందరి నుంచి కూడా నువ్వు మంచి గుణపాఠం అయితే నేర్చుకున్నావు కదా. ఇకనైనా అలాంటి వ్యక్తులను దూరంగా ఉంచు. ఎంతవరకు వారితో ఉండాలో అంతవరకే మెలుగు. అలాగే వాళ్ళతో నీకు సంబంధించినటువంటి విషయాలు ఏవి కూడా చెప్పకుండా గోప్యంగా ఉంచడం నేర్చుకో. అలాగే ఈ రోజుల్లో మన గురించి తెలుసుకోవాలనేటటువంటి ఉబలాటమే తప్ప వారి గురించి ఏ విషయాలను కూడా చెప్పరు. కాబట్టి అలాంటప్పుడు నీకు సంబంధించినటువంటి విషయాలు మాత్రం నువ్వు వాళ్ళతో ఎందుకు చెప్పుకోవాలి చెప్పు. చెప్పుకొని నీ బలం బలహీనతలన్నీ కూడా వారితో వ్యక్తం చేశాక వారు నిన్ను ఏదైనా బెదిరించి మాట్లాడటం వల్ల వాళ్ళు నీకన్నా కూడా ఎక్కువగా అంటే నిన్ను బాధించే దిశగా ఉన్నారు. కాబట్టి అలాంటి వారిని అసలు పట్టించుకోవద్దు. వారికి కూడా తప్పకుండా బుద్ధి వస్తుంది. కాలం అనేది అందరికీ కూడా బుద్ధి చెబుతుంది. ఇక ఈరోజు నువ్వు ఈ విధంగా బాధపడటానికి కారణం ఏమిటో, నువ్వు దేనికి బాధపడుతున్నావో ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తాను కదా. అయితే ముందు ముందు రోజుల్లో నీ జీవితం ఎలా ఉంటుందో కూడా నీకు చెప్తున్నాను విను. నీ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. ఎన్ని బాధలైతే పడ్డావో ఆ బాధలన్నిటికీ కూడా నేను నీకు మంచి జీవితాన్ని నేను ఇవ్వడం ఏమిటి, నీ తలరాతలో నీకు నువ్వే కొని తెచ్చుకున్నావు. అంటే మనం మంచి కర్మలు చేస్తే మంచి, చెడు కర్మలు చేస్తే చెడు, ఇవన్నీ కూడా మనకు మనంతట మనమే తెచ్చుకుని అవుతాయి. కాబట్టి నువ్వు నీకు తెలిసి ఎవరిని కూడా బాధ పెట్టలేదు, ఎవరిని కూడా దూషించలేదు. కాబట్టి అలాంటప్పుడు నీకు మాత్రం దేనికి చెప్పు అంత బాధ, దేనికి అంత భయపడుతున్నావు? ఇక నువ్వు దేని గురించి కూడా అనవసరంగా భయపడకుండా భగవంతుని నమ్ముకొని భగవంతుడి పాదాలు పట్టుకొని ఆనందంగా నీ జీవితాన్ని సంతోషంగా కొనసాగించు. బాబాగారు చెప్పినటువంటి ఈరోజు ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నానండి. ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక విధంగా ఏదో ఒక సమస్యతోనో కోరికతోనో ఏదో ఒకటి ఆలోచిస్తూ అలా ఎక్కువగా ఆలోచిస్తూనే ఆగిపోతారు. అలాంటప్పుడు ఇలాంటి సందేశాలు మనకు మంచి పాజిటివ్నెస్ని ఇస్తుంది. మరి తెలుసుకున్నారు కదండి. తిరిగి మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వేజనా సుఖినో భవంతు.